కరీంనగర్ జిల్లా స్కూల్లో బాలికపై లైంగిక వేధింపుల ఘటనలో నిందితుడు అటెండర్ యాకూబ్ పాషాను అరెస్టు చేసి రిమాండ్కు తరలించామని తెలిపారు సిపి గౌస్ ఆలం. ఫాస్ట్ ట్రాక్ ఏర్పాటు చేసి నిందితుడికి త్వరగా శిక్ష పడేలాగా చూస్తామన్నారు. బాలికల భద్రత దృష్ట్యా స్కూల్ పేరు, బాలికలు, పేరెంట్స్ పేరు బయటకు రివీల్ చేయొద్దన్నారు. లైంగిక వేధింపులు చాలా రోజులుగా జరుగుతున్న విషయాన్ని ఉన్నతాధికారులకు చెప్పకుండా హెడ్ మాస్టర్ దాచారని అన్నారు సిపి గౌస్ ఆలం. Case of sexual assault and sexual harassment which has happened in a school in Gangadhar Mandal of Karimnagar district. Deentlo main accused, who is working as a office subordinate attender in that school, has been found to be involved in sexual harassment and assault on some minor girl students of that school. Deentlo ippudu varaku 4 girl students, minor girls, have been identified. Din related initial information mana district police and district administration ki last week Friday roju vachindi. అది వెరిఫై చేయడానికి డిస్ట్రిక్ట్ కలెక్టర్ మేడం ద్వారా ఒక స్పెషల్ టీమ్ కూడా ఫామ్ చేయడం జరిగింది కమిటీ, ఇన్ విచ్ డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్, జెండర్ ఈక్విటీ కోఆర్డినేటర్ అండ్ ఎంఈఓ గంగాధర్ వాజ్ ఇన్వాల్వ్డ్. వాళ్ళు ఎంక్వైరీ అయిపోయిన తర్వాత దిస్ విక్టిమ్ గర్ల్స్ హూ ఆర్ ఇనిషియలీ రిలక్టెంట్ టు గివ్ స్టేట్మెంట్, వాళ్ళకి సఖీ సెంటర్లో విత్ ద హెల్ప్ ఆఫ్ చైల్డ్ లైన్ ఆఫీసర్ అండ్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ కౌన్సిలింగ్ చేయడం జరిగింది. వాళ్ళకి స్టేట్మెంట్ రికార్డ్ అయిన తర్వాత మనకి నిన్న పిటిషన్ వచ్చింది. Petition prakaram section of POCSO Act has been put in this case, and case Gangadhar PS register aina tarvata accused ki kuda, accused who is Yaqub Pasha working as office subordinate, arrest cheyadam jarigindi. Ee roju ataniki remand, judicial remand kosam పంపిస్తున్నాము. దీంట్లో ఫర్దర్ ఎంక్వైరీలో ఇది కూడా తెలిసింది, ఇది ఆఫెన్స్ చాలా టైం నుంచి జరుగుతుంది అండ్ మధ్యలో హెచ్ఎం ఆఫ్ ద స్కూల్కి కూడా నోటీస్లో వచ్చింది, కానీ ఇట్ వాజ్ నాట్ రిపోర్టెడ్ టు పోలీస్ ఆర్ హైయర్ అథారిటీస్, దీనివల్ల డిలే అయింది. దీంట్లో సెక్షన్ 21 పాక్సో యాక్ట్ ప్రకారం ఇన్ విచ్ హ్యావింగ్ నాలెడ్జ్ ఆఫ్ కమిషన్ ఆఫ్ అఫెన్స్ అండర్ ద యాక్ట్ కానీ ఇన్ఫార్మ్ కన్సర్న్డ్ అథారిటీస్కి చేయకపోతే సెక్షన్ 21 కింద కూడా క్రిమినల్ ఆఫెన్స్ అవుతుంది, ఇన్ విచ్ 6 months అండ్ 1 year వరకు పనిష్మెంట్ ఉంది. అది కూడా స్టేట్మెంట్ అండ్ ఎవిడెన్స్ కలెక్ట్ చేసిన తర్వాత ఎవరికి ఇట్లా నెగ్లిజెన్స్ ఉంటే వాళ్ళకి సెక్షన్ 21 పాక్సో యాక్ట్ కింద కూడా మేము కేసు రిజిస్టర్ చేస్తాము.